ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి నడిపించాలని ఆశపడుతూ ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మహాకనికరం కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాక్యమైన దేవ, వాక్యముతో మాతో మాట్లాడమని, నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను ప్రభ మీరు బలపరిచి స్థిరపరిచి సహాయం దయచేయమని, వాక్యము ద్వారా ఒక విడుదల, సమాధానం, నెమ్మది అందరికీ దయచేయమని, యేసుని వాక్యం మా జీవితాలను బలపరుస్తుంది కాబట్టి ప్రభ మీరు మాట్లాడి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయత అనే ఒక వాక్య భాగంలో మూడవదిగా ఈరోజు భాగాన్ని మనం అందరం వినబోతున్నాం. ఈ యొక్క వాక్య భావాలు మీరు వినటానికి, తెలుసుకోవడానికి, ఇంకా నేర్చుకోవడానికి బైబిల్ ట్రూత్ ప్రశాంత్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా యొక్క సంస్థ టీఎంసీ ప్రియ దేవుని బిడ్డలారా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకా ఎక్కువగా మీరు బలపడండి. అంటే విండి బలపడటం ద్వారా ఇవి వచ్చి అన్ని సంఘాల ప్రయోజనం కొరకు వాడుతున్నాం. ఏదో ఒక సంఘం, ఒక వ్యక్తి వర్ధిల్లాలి, జనాలంతా రావాలి, అట్లా మాకేమి ఆలోచన లేదు. అన్ని సంఘాలు వర్ధిల్లాలి, అందరి క్రైస్తవుల్ని ఈ చివరి దినాల్లో సిద్ధపరచాలి. ప్రతి సంఘంలో అనేక ఆత్మల్ని దేవుడు తీసుకొని రావాలి, నింపాలన్నదే మా అనుదిన ప్రార్థన. మా టీఎంసీ ఉద్దేశం ఏంటిదంటే 1,00,000 సంఘాలని మేము కట్టాలి. 1,00,000 మంది పట్టే సంఘం కాదు, 1,00,000 సంఘాలని కట్టాలి అని దర్శనంతో వెళ్తున్నాం. ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యకు సహకరించండి, ఈ పరిచర్యను ప్రేమించండి, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి, మీ గుప్పుళ్ళు విప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచిది. బైబిల్ సత్యాలనే టీవీ కార్యక్రమం ద్వారా ఈ యొక్క రోజు మనం ఈ యొక్క ఆత్మీయత అనే ఒక మూడవ భాగాన్ని మనం వింటున్నాం. నేనేమంటున్నానంటే, టు వర్షిప్ ఏ స్పిరిచువల్ గాడ్, బీ ఏ స్పిరిచువల్. ఆత్మ దేవుణ్ణి ఆరాధించడానికి ఆత్మీయంగా ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం యొక్క సారాంశాన్ని మనం అందరం కూడా ధ్యానం చేస్తున్నాం. అక్కడ అంటారు, దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ పరమార్థం ఎవరు చెప్పారు? నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన యేసు చెప్పాడు. ఈ యొక్క వాక్యాన్ని ఎవరు చెప్పారు? ఏ యేసు దగ్గర అయితే నువ్వు ఈరోజు విడుదల, స్వస్థత, అద్భుతము, ఆశ్చర్య కార్యాలు, ఆరోగ్యము ఎదురు చూస్తున్నావు చూసావా, ఆ యేసు ప్రభు చెప్పాడు. నేనేమంటానంటే, ఆయన ఇచ్చే స్వస్థత, ఆయన ఇచ్చే అద్భుతాలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన నీకు గొప్ప కార్యాలు చేయాలి, నిన్ను విడిపించాలి, నీ బాధలు తీర్చాలి, నీ కష్టాలు తీర్చాలి, నీ కన్నీరు తొలగించాలి, నీ సమస్యలు పరిష్కరించాలని ఎంత ఎదురు చూస్తున్నావో అది నిజం, తప్పులేదు. అంతే ఆయన వాక్యాన్ని కూడా నువ్వు ఎదురు చూడాలి. అంతే ఆయన వాక్యం కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అంతే ఆయన వాక్యం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరందరూ కూడా బాగా మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా ఇస్తరాకు వేసిన తర్వాత అందులో మనం తినే పదార్థాలు పెడతారా లేదా? ఇస్తరాకు ముఖ్యం కదా. ఇస్తరాకు లేనిదే ఎవరైనా ఏమైనా పెట్టగలుగుతారా? ఒక కంచమో, ఓ ప్లేటు మనకు ఉంటేనే అందులో ఏమైనా అన్నీ పెట్టొచ్చు. ఇదేంటండి, అది ప్లేటే లేనిదే మొత్తం ఇవ్వమంటున్నారు జనాలు. అదే పెద్ద ప్రాబ్లం ఉంది. పెళ్ళికి వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాం, బంతిలో కూర్చున్నాం, భోజనం కూర్చున్నాం, ఏమేస్తారు? మొదట ఇస్తరాకు వేస్తారు. ఎందుకు వేస్తారు? అది ఉంటే ఎన్నైనా వేసుకోవచ్చు. మనం ఏమంటున్నామంటే, ప్లేట్ వద్దు, ఏమొద్దు పాస్టర్ గారు, అవన్నీ ఏమొద్దు, ముందు చేతులు పట్టేసుకుంటాను. ఇందులో ఏం పెడతాడు, ఎంతని పెడతాడు? ఇందులో ఒక లడ్డు, ఇందులో ఒక బూందీ వేస్తే అయిపోద్ది, చేయి నిండిపోద్ది. ఇప్పుడు అట్టగా ఉన్నారు. యేసు ఏదేమొద్దు పాస్టర్ గారు, ముందు ప్రేయర్ చేసేసండి, ఈ బాధ వెళ్ళిపోవాలి, సమస్య వెళ్ళిపోవాలి. అయ్యో, అట్లా చేయించుకోవద్దు. అట్లా ప్రేయర్ చేయటం ద్వారా ఉపయోగం లేదు. అప్పుడుకి పోతాయి. మీకేమైనా బాధలు ఉన్నాయా, మాకు ఫోన్ చేయండి. మీకేమైనా కష్టాలు ఉన్నాయా, మాకు ఫోన్ చేయండి. మీకేమైనా సమస్యలు ఉన్నాయా, మాకు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తుంటే ఇలా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని మీకు జరగకపోతే మీరు కూడా విసిగిపోతారు. అందుకోసం ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసుకోవాలి. ఒక మెకానిక్ షాప్ దగ్గరికి మన వాహనం తీసుకెళ్ళాము, వెళ్ళగానే స్క్రూ ఇలా అనేసి స్టార్ట్ అయిపోగానే వెళ్ళిపోతున్నాడు. స్టార్ట్ అయిపోయిన మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ వస్తున్నావు. అట్లా ఎన్ని రోజులు నడుస్తుంది? నువ్వేం చేస్తావు? తర్వాత మెకానిక్ షాప్ వద్దు, వీడు అసలు సరిగ్గా లేడు, బండి బాగు చేస్తలేడు వీడు, నువ్వు పెట్టే హడావిడ అట్టుంటుంది. మరి అక్కడ మెకానిక్ షాప్ వాడిని ఎక్కడ నిదానంగా ఒక రోజంతా బండి ఇచ్చి, ఇక్కడ నేను బిజీగా ఉన్నాను, వెళ్ళిపోవాలి, బిజీగా ఉన్నాను, వెళ్ళిపోవాలి, బండి ఇవ్వడం 2 నిమిషాలు పని చేసే అంటే వాడు కూడా 2 నిమిషాలు పని చేసే పంపిస్తాడు. అది ఎక్కడో ఆగుద్ది, మళ్ళీ దొబ్బుకొని రావాలి, మళ్ళీ తీసుకొని రావాలి, మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. ఇదే ఉంటుంది కొంతమంది జీవితం. అట్లాగే ఉంది ఇప్పుడు భక్తి కూడా. అప్పుడు ఇంత ప్రార్థన చేసిన పాస్టర్ గారు విడుదల వచ్చేసేయాలి. అయ్యో, అట్లా కాదు. శాశ్వతంగా పరిష్కారం రావాలంటే దాని ఉపాయం బైబిల్లో ఉంది, వెతకాలి. బైబిల్లోనే ఉంది. దాని యొక్క
దాని యొక్క మర్మం అది వెతకాలి. వెతుకుడి దొరుకునని. ఏందది వెతుకుతున్నాం మనం? ఎక్కడెక్కడ కాదు అక్కడ వెతికేది, బైబిల్లో వెతకాలి. ప్రతి నీ సమస్యకు బైబిల్లో జవాబు ఉంది. వెతకటం మొదలుపెట్టి. నేను వెతకని అయ్యగారులు ఎవరు ఉంటే వెతకని. అయ్యగారులు కాదు, నీ సమస్య నువ్వే వెతుకు. బైబిల్ నీ చేతికి కూడా వచ్చిందిగా, నువ్వు వెతుకు. అర్థం కాకపోతే అయ్యగారు చెప్తారు నీకు ఆ విషయం. దేవునికి స్తోత్రం కలుగునగా. మా పని మిమ్మల్ని వెతికేటట్టు, మిమ్మల్ని ప్రార్థించేటట్టు, మిమ్మల్ని బలపరిచేటట్టు చేయడానికే మమ్మల్ని పెట్టాడు. మీకు దేవుళ్ళం కాదు, ఆయన మీకు దేవుడు. ఆ దేవుని నువ్వు ప్రార్థన చేయాలి, ఆ దేవుని నువ్వు అడగాలి, ఆ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి, ఆ దేవునిలో నువ్వు స్థిరంగా ఉండాలి, ఆ దేవునిలో నువ్వు ఎదగాలి, అభివృద్ధి చెందాలి, బలపడాలి, ఆత్మీయంగా ఉండాలి. ఇది దేవుని దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాలు మానేసి నీ అంతటా నువ్వు ఏదో చేయడానికి మనం పూనుకోకూడదని మనవి చేస్తున్నారు. ఇస్తారా కథ చెప్పి ముగిస్తారు. వేసాము అందులో. అప్పుడు కొద్దిగా బూందియో, కొద్దిగా లడ్డు, కొద్దిగా పలావు, కొద్దిగా ఎన్ని వండారో, ఒక 50 రకాల వంటలని వండనియండి. అన్నీ రావాలంటే ముందు ఇస్తరాకు ఉండాలి, ఒక ప్లేట్ ఉండాలి. అవునా కాదండి? దేవునికి స్తోత్రం. మనం బంతిలో కూర్చొని తినేయచ్చుగా, తినలేము. అట్లా అది ఉండాలి, అది ఉంటేనే అన్నీ వేసుకోవచ్చు. సేమ్ అలాగే వాక్యం ఉండాలి. ఈ వాక్యం నీ జీవితంలో ఆధారమై ఉంటే ఎన్నైనా మేలు జరుగుతాయి. ఎన్ని స్వస్థత కావాలా, ఆనందం కావాలా, ఆరోగ్యం కావాలా, సమాధానం కావాలా, సంతోషం కావాలా, నెమ్మది ఏం కావాలి, వాట్ నాట్ ఏం కావాలి నీకు, అన్ని దేవుడిస్తాడు. ముందు నువ్వు వాక్యాన్ని, ప్రియ దేవుని బిడ్డల ఆధారంగా నీ జీవితం ఉండాలి. వాక్యానుసారంగా ఉంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చి పడతాయి. అవన్నీ నీ కోసం వండి పెట్టాడు. ఏమంది? వంట వండాము, ఫంక్షన్కి వెళ్ళాము, అన్నీ వండింది మన కోసమే. ఆల్రెడీ వండి పెట్టారు. మనకి ఇస్తరాకు పట్టుకోవాలి, ప్లేట్ పట్టుకుంటే చాలు, అవన్నీ మనమే అయిపోతాయి, వేసుకోవచ్చు. అలాగే ఇది కూడా అంతే. దేవుడు నీ కోసం అన్ని దీవెనలు రెడీ చేసి పెట్టాడు. రెడీ చేసేది ఏం లేదు, అన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. నీవు వాక్యానుసారంగా పట్టుకొని వెళ్తే, వాక్యం పట్టుకొని వెళ్తే దేవుడు వేస్తాడు. వాక్యం లేని ఎవరికి దేవుడు ఏది ఇయ్యడు. వాక్యం కావాలి నీ జీవితంలో. వాక్యానుసారమైన జీవితం నీకు ఆధారం చేసుకొని బ్రతకాలి. ఇది అర్థమవట్లేదు ప్రజలకు. వాక్యం ఒక్కటి వదిలేస్తున్నారు. వాక్యం అందుకోసం ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీవీలో కూడా వాక్యం వస్తుంటే వెంటనే ఫోన్ చేస్తారు. అయ్యో వాక్యం విందాం, ముందు వాక్యం విందాం, విని తర్వాత ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం అనేది ఉండదు. నీకు అసలు అర్థం కావట్లేదు ఏంటంటే వాక్యం ఇంపార్టెంట్. వాక్యంలో మనం ముందుకు వెళ్ళాలి, వాక్యంలో మనం బలపడాలి, ఎదగాలి అనే విషయం మీకు అర్థం కావట్లేదు. అందుకోసమే ప్రియ దేవుని బిడ్డలారా, తెలియదు అమాయకత్వం. ఎవరో ప్రార్థన చేస్తే సమస్యలు వెళ్ళిపోతాయి అనుకునే ఒక అవివేకం. ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి, అది నిజం. ఏం ప్రార్థన? బైబిల్ ఏమంటే విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? ముందు వాక్యం వినాలి. వింటమంటే కేవలం వింటమే కాదు, దాని ప్రకారంగా జీవించాలి. ఇన్ని ఉన్నాయండి, ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ఉంటుందండి, ఆటోమేటిక్గా ఉంటుంది. ఒకరోజు మా ఇంట్లో ఒక కొత్త మిక్సీ ఒకటి తీసుకొచ్చారు. రీసెంట్గా కొత్త టెక్నాలజీ వచ్చిన మిక్సీ అంట తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈజీ అవుతుందని చెప్పి వారు తీసుకొచ్చారు. ఇన్స్టాల్ చేసి ఆయన ఈ కరోనా ఉండటం మూలంగా ఒక 3-4 రోజుల తర్వాత వస్తారు అన్నారంట. సరే అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలు ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చేలోపటి వీళ్ళే దాన్ని టెక్నికల్గా చేసి ఏమో చేసి దాన్ని తీసి స్టార్టే అవుతలేదు. అది ఏం మిక్స్ ఇది, ఇంత కాస్ట్లీగా ఉన్నా మీ కంపెనీ వాడు మనం మోసం చేశాడు, ఇది మనం మోసం చేశాడు, ఇది తప్పు, ఇది ఎట్ట చేశాడు, ఇది సరి అవుతలేదు, అదిగా అవుతలేదు. వాడు వచ్చేదాకా ఆగట్లేదు. పోనీ మాన్యువల్ అని ఉంటుంది, అందులో ఒక మాన్యువల్ పుస్తకం ఇస్తారు, అదన్నా తీసి చదవాల ఓపిక లేదు. మనకు తెలిసిన జ్ఞానంతో ఏదో చేసేయటం, ఆనవట్లేదని వాన్ తిట్టేయటం, వీని తిట్టేయటం, వాళ్ళు నడిచేయటం, వీళ్ళు నడిచేయటం, కంపెనీ వాడు చెడ్వాడు అనేయటం, ఈ ప్రోడక్ట్ మంచిది కాదు అనేయటం అనేసారు. 2 రోజుల తర్వాత వాడు వచ్చాడు, కరెక్ట్గా పెట్టాడు, అదొక కింద ఏదో బటన్ ఉంది ఇట్లా అన్నాడు, ఆన్ అయిపోయింది. ఎందుకంటే వాడు తయారు చేసినోడు, వారికి తెలుసు ఏం చేస్తే అవుతుందో. సేమ్ మనం కూడా లైఫ్ అంతే. దేవుడు బాగలేడు, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, అట్టెందుకు చేశాడు, ఇట్టెందుకు చేశాడు, అట్టెందుకు చేశాడు, ఇట్లుంటే దేవుడు ఉన్నాడా, అసలు ఇట్లా చేస్తాడా, అట్లా చేస్తాడా, ఎన్నో మాట్లాడేస్తాం మన లైఫ్ని మనం సరిగా. పోనీ మాన్యువల్ పుస్తకం ఉంటుంది. మాన్యువల్ ఏది? బైబిల్ పుస్తకమే మాన్యువల్. ప్రతి కొత్త వస్తువులో ఒక పుస్తకం ఇస్తారు, దాన్ని ఎట్లా వాడాలనేది, దాన్ని మాన్యువల్ అంటారు, ఓనర్స్ మాన్యువల్ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రొడక్ట్ మాన్యువల్ ఇస్తారు, ఎవరిని చదవము, అదే బైబిల్. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్స్టాల్ చేసడానికి వచ్చిన ఆయన యేసయ్య, ఆయనను వచ్చి చెప్పనీయము. ఏంటండి మన బాధ అసలు అర్థం కాదు, ఏంటి మన తిప్పలు ఇవి అర్థం కాదు. మనమే ఏమేమో చేసేసుకొని దేవుణ్ణి అనేస్తే ఎట్లా ఆగాలి? ఈ మాన్యువల్ ప్రకారమో ఆయన వచ్చిన తన ఆత్మ ప్రకారమో మనం నడవాలి. అప్పుడే మన జీవితంలో సృష్టికర్త మన జీవితాన్ని ఎందుకు సృష్టించాడు, అందరిని ఎందుకు పుట్టించావు ప్రభు? ఉట్టిగా పుట్టిలేదు. తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకముందే నీ గురించి అక్కర కలిగి నిన్ను ఎరిగి పుట్టించాడు. పిచ్చోడు కాదు దేవుడు, అన్నీ ఆలోచించి పుట్టించాడు. మరి అన్నీ ఆలోచించిన దేవుడు నెరవేర్చాలంటే ఆయన మాన్యువల్ చదవాలిగా. ఎట్ట బతకమని చెప్పాడో అది చదివితే కదా మనం బతికేది. ఇది అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ వచ్చి నడిపించే విధానంగా కదా నువ్వు నడిస్తే తెలిసేది. ఇవేవి చేయకుండా నాకు బాగలేదు, దేవుడు బాగలేదు, అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఇది చేశాడంటే న్యాయం కాదు కదండి. ఆలోచన చేయండి, తొందరపడొద్దు.
మనం నిదానంగా ఆలోచించాలి. అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. అన్ని సమస్యలు, భయపడకు, దిగులు పడకు, చింతపడకు, ఆందోళన పడకు, కృంగిపోకు. నిన్ను రక్షించిన దేవుడు నిన్ను తప్పించుటకు, పోషించుటకు, విడిపించుటకు, ఆశీర్వదించుటకు, నీ బాధలు తీర్చుటకు సమర్థుడైన. ఈజ్ ఎ ఏబుల్ గాడ్. సమర్థమైన దేవుడు. నువ్వు అసమర్థమైన స్థితిలో ఉండకుండా నువ్వు కూడా సామర్థ్యం సంపాదించుకో. ఆ సామర్థ్యమే నువ్వు జీవించే ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ జీవితం ద్వారా కలుగుతుంది. ఆ ఆత్మీయ జీవితం అంటే ఏంటిది? వాట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్? ఆత్మీయత అంటే ఏంటిది? ప్రియ దేవుని బిడ్డారా, 3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా విన్నా. ఆత్మీయత అంటే బీ కాన్షియన్స్ ఆఫ్ గాడ్. దైవ మనస్సాక్షి కలిగి ఉండాలి. బీ కాన్షియన్స్ అబౌట్ గాడ్. దైవ మనస్సాక్షి కలిగి ఉండండి. దైవ చింతన కలిగి ఉండాలి. దైవ మనస్సాక్షిని కలిగి ఉండాలి. దాని అర్థం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఏ సెన్స్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. నోయింగ్ విత్ ద అదర్స్. దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డారా, దేవుని గురించి నువ్వు తెలుసుకో. నో యువర్ గాడ్, అండర్స్టాండ్ యువర్ గాడ్. 100వ కీర్తనలో అదే అంటున్నాడు, యెహోవా దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను. తెలుసుకోండి యెహోవాయే దేవుడని. దేవుని సెన్స్ మనకు ఉండాలి. దేవుని గురించిన ప్రియ దేవుని బిడ్డారా మనస్సాక్షి లేకపోతే ధ్యాస మనకు కలిగి ఉండాలి. బీ కాన్షియన్స్ అబౌట్ గాడ్. దేవుని కాన్షియన్స్, దేవుని గురించిన ప్రియ దేవుని బిడ్డారా ఆ ఆలోచన, ఆ యొక్క పరిజ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. ఎలా వస్తుంది అది? బైబిల్ చదివితేనే వస్తుంది. ఎవరికి దేవుని గురించిన కాన్షియన్స్ ఉంటుందో, ఎవరికి దైవత్వం కలిగిన మనస్సాక్షి ఉంటుందో, వాడు ఎప్పుడు కూడా దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని చూస్తాడు తన లైఫ్లో. ఇదందరూ కూడా మనం ఆలోచన చేయాలి. అది యోసేపుకు ఉంది చూడండి. యోసేపు యవ్వన కాలంలో పాపం చేయడానికి ప్రియ దేవుని బిడ్డారా అతడికి అవకాశం ఏర్పడింది. పాపం చేసే అవకాశం యోసేపుకు వచ్చింది, కానీ చెయ్యలేదు. ఎందుకు చేయలేదండి అంటే దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉన్నాడు, దైవ కాన్షియన్స్ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం చేయాలి, ఎట్లా నేను చెయ్యాలి, నా యజమానికి ద్రోహం ఎలా చేయాలి అనే ఒక ఆలోచన ఉంది చూసారా. అది అతన్ని పాపం నుండి ఏం చేసిందంటే దూరం పారిపోయేటట్టు చేయటమే కాక అతడు ఆ దేశానికే రాజు తర్వాత వాడి యొక్క ఆశీర్వాదం వచ్చింది. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ దైవికతమైన ఆలోచన యోసేపుగా, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. మా ఇద్దరమే ఉన్నాం ఈ రూమ్లో, ఆ స్త్రీ నేను మాత్రమే ఉన్నాం, కానీ ఎవరు లేరు, ఆయన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు అనే ఒక ఆలోచన, అవగాహన ఉంది చూసారా. అది దైవికతను ప్రియ దేవుని బిడ్డారా ఆత్మీయతను సూచిస్తుంది. దేవుడు ఉన్నాడనే ఆలోచన ఉండటమే ఆత్మీయత. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేది ప్రియ దేవుని బిడ్డారా మనకు ఆలోచన, కాన్షియన్స్, ఆ యొక్క అవగాహన, మనస్సు మనకు ఉండాలి. మీరందరూ కూడా బాగా ఆలోచిస్తున్నారని నేను నమ్ముతాను. అందుకోసం హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ప్రతిఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా. అంటే దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? చూస్తున్నాడు, ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన గమనిస్తున్నాడు అనే అవగాహన నీకు ఉండాలి. అలా ఉంటే నీకు ఆత్మీయత ఉందని అర్థం. ఆత్మీయత అంటేనే అది. నువ్వు అలా ఉన్నావు అనుకోండి ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు తప్పు చేస్తావా, నువ్వు గొడవ పడతావా, నువ్వు పొరపాటు పడతావా, నువ్వు అబద్ధాలు ఆడతావా, నువ్వు దొంగతనం చేస్తావా, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడతావా, సాడీలు చెబుతామా, లేనిపోని కల్లబొల్లు విషయాలు మనం అల్లరి చిల్లరి చేష్టలు చేస్తామా? చెయ్యం. ఎందుకంటే మనకు దేవుడున్నాడు, చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు నన్ను అనే నీకు ఆలోచన, ధ్యాస, కాన్షియన్స్ నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆత్మీయత ఉన్నట్టే నీకు ప్రియ దేవుని బిడ్డ. అది మొదటి మెట్టు ఆత్మీయతకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ప్రియ దేవుని బిడ్డ ఆత్మీయత అంటే ఏంటిది? బీ గాడ్లీ, దైవికంగా ఉండటం. దైవికంగా ఉండటం అంటే ఏంటిది ప్రియ దేవుని బిడ్డ? ఇమిటేటింగ్ ఫ్రమ్ గాడ్, దైవత్వాన్ని ప్రజ్వలింపజేయటం. ఫర్ ఎగ్జాంపుల్, దైవికంగా ఉండటం అంటే ఏంటిదో దాని విషయం చెప్తాను. మొదటిది బీ కాన్షియన్స్ అబౌట్ గాడ్, రెండోది బీ గాడ్లీ, దేవుని దైవికతంగా ఉండటం. ఆత్మీయత అంటే ఏంటిది? దైవికంగా ఉండటం. దైవికంగా ఉండటం అంటే ఏంటిదో మీకు చెప్తాను. అద్దం దగ్గరకు మనం వెళ్ళాం. అద్దం ముందు నువ్వు నిలబడితే ఎవరు కనపడతారు? అదేం ప్రశ్న పాస్టర్ గారు, నేనే కనపడతాను కదా. అది నిజం. నువ్వు అద్దం ముందు నిలబడితే నువ్వే కనపడతావు. యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ప్రియ దేవుని బిడ్డారా దేవుని పోలికలో చేయబడిన నువ్వు ఎలా కనబడాలి? దేవునిలాగా కనబడతామంటే ఏంటిది అని అర్థం ఏంటిది? దేవుడు ఎట్లా రూపం అట్లుందో అట్లనా? కాదు. దేవుని పోలిక అంటే ఏంటిదంటే దేవుని గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని గుణగణాలు నీలో కనగాలి. అందుకోసమే అంటాడు కొత్త నిబంధన, క్రీస్తుని పోలి మీరు నడుచుకోండి, క్రీస్తు వలె మీరు ఉండండి, క్రీస్తు స్వరూపంలోకి మీరు మారండి. అంటే అర్థం ఏంటిది? ఆ క్యారెక్టరిస్టిక్స్లో, ఆ గుణగణాల్లోకి రావాలి. ఏంటండి ఆత్మీయత అంటే?
ఆత్మీయత అంటే గట్టి గట్టిగా పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవటం ఆత్మీయత కాదు. దైవ గుణగణాలు మనలో కనబడాలి. క్రీస్తుని పోలి మీరు ఉండాలి అంటాడు. ఏంటిది క్రీస్తుకున్న గుణాలు? ఏంటిది? ప్రేమ, ఆయనకున్న గుణాలు మీకు అన్నీ కూడా తెలుసు, బైబిల్లో ఉన్నాయి. ఆ పోలికలు నీలో దైవత్వం యొక్క పోలికలు. దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు నీలో కనబడాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో దైవత్వం కనబడతామంటే దైవ పోలికలు నీలో కనబడాలి. అదే గాడ్లీనెస్ అంటే. దైవత్వం అంటే అదే. దైవికత అంటే అదే. దైవికత అంటే దైవంకున్న గుణాలు, దేవునికున్న స్వభావాలు, గుణాలు. అయ్యో బాబోయ్, ఇది సాధ్యమవుతుందా? ఇది సాధ్యం కాకపోతే ఎందుకు ఆ మాట అంటాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవుని అంత పరిశుద్ధత మనలో ఉంటుందా అండి? వీలవుతుందా దేవుని అంత పరిశుద్ధత? మీ తండ్రి కొత్త, అది పాత నిబంధనలో పాస్టర్ గారు నాకు తెలుసు. కొత్త నిబంధన అంటే పాత నిబంధన అంటాం, పాత నిబంధన అంటే కొత్త నిబంధన అంటాం. ఇట్లా మాట్లాడేటోళ్ళు ఏది చేయరని అర్థం. కొత్త నిబంధనలు యేసుప్రభు ఏం చెప్పారు? మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణంగా ఉండండి. శాస్త్రుల నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను, పాత నిబంధనలో ఉన్న శాస్త్రుల పరిశీలన నీతి కంటేను కొత్త నిబంధన వారైన మీ నీతి అధికం అవ్వని ఎడల అధికంగా ఉండాలంటాడు. అప్పుడు ఏంటిది మనలో? మనం ఏం కనబడ? ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిన్ను పరిశుద్ధంగా ఉండమంటే ఇది సాధ్యమవుతుందో? సాధ్యం అయ్యేదే చెప్తాడు. సాధ్యం కాని దేవుడు మనతో ఎందుకు చెప్తాడు? సాధ్యం అయ్యేదే చెప్తాడు. నువ్వు నేను దైవికంగా ఉండమంట, నువ్వు నేను పరిశుద్ధంగా ఉండమంట, నువ్వు నేను యథార్థంగా ఉండమంట, నువ్వు నేను దేవునికున్న గుణాలు మనలో ఉండవంట, నువ్వు నేను దైవత్వం కలిగిన గుణగణాలు, పోలికలు, ఆ స్వభావాలు మనలో ఉండవంట. కానీ ఆశీర్వాదాలు మాత్రం దేవుని అన్నీ వచ్చేయాలంట. ఇది ఎట్లా సాధ్యమవుతుంది మనకు? దేవుని గుణగణాలు మనలో ఉండొద్దంట, కానీ దేవుని ఆశీర్వాదాలు మనకు వచ్చేయాలంట. సాధ్యమవుతుందా? కొద్దిగా ఆలోచన చేయాలి, కొద్దిగా ఆలోచన చేయాలి. దేవుని గుణగణాలు నీకు లేకపోయినా పర్వాలేదంట, కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే దీవెనలన్నీ నీకు వచ్చేస్తాయంట. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఆలోచన చేయండి. దేవుని గుణగణాలు, దేవుని స్వభావాలు నీలో కనబడుతున్నాయా? ఎట్లా చెప్పాలి పాస్టర్ గారు? దేవుని గుణగణాలు, స్వభావాలు కనబడాలంటే నీకు చూసిన వాళ్ళు చెప్తారు, నీకు సాక్ష్యం ఇస్తారు నీ గురించి. వాళ్ళే సాక్ష్యం ఇస్తారు నీ గురించి. నీ భార్య సాక్ష్యం ఇస్తుంది. ముందు నీ భార్య ఇవ్వాలి, ముందు నీ భర్త ఇవ్వాలి, ముందు నీ పిల్లలు ఇవ్వాలి, ముందు నీ కుటుంబం ఇవ్వాలి. అది కష్టమైన పని, కానీ వాళ్ళు ఇవ్వాలి. ఇస్తుందా? నీ భార్య నీ గురించి ఏం చెప్తుంది? అబ్బమ్మ ఆయన చాలా సమాధానం నెమ్మదండి, చీటికి మాటికి కుక్కలాగా నక్కలాగా అరవడండి, చాలా మంచోడండి చెప్పగలుగుతుంది నీ భార్య. మీ భర్త చెప్పగలుగుతుంది, నా భార్య దేవదూత పాస్టర్ దయ్యంలాగుంది, అది కట్టుకుని కాడి నుంచి నా జీవితం ఇట్లా అయిపోయింది, దయ్యంలాగుంది అంటున్నాడా? ఏమంటున్నాడు? కనబడుతున్నాయా దేవుని పోలికలు నీలో? పాస్టర్ ముందు దేవుని పోలికలు నీలో రాని, దైవత్వం నీలో రాని, అదే ఆత్మీయత. ఆ ఆత్మీయత ఒక్కసారి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది? జబ్బులు ఎట్లుంటాయి? బాధలు ఎలా ఉంటాయి? ప్రియదేవ సాతాను శోధనలు చెప్పండి. యేసును చూసి గడగడ వనకలేదా? యేసును చూసి ఎందుకు వనగా? యేసు దైవ స్వరూపంగా కనబడ్డాడు. మనము దేశం మాత్రమే, నన్ను పోలి మీరు ఉండమని చెప్పలేదా యేసు? నాలాగా మీరు ఉండమని చెప్పారా? అంటే మనం కూడా ఎట్లా ఉండాలి? దేవుని గుణగణాలు, స్వభావాలు మనలో ఉంటే మనం చూసి సాతాను కూడా గడగడ వణికిపోతుంది, భయపడుతుంది. హల్లెలూయా. ఏవి రావాలి? ముందు ఇస్తరాకు కావాలి, తర్వాత అన్ని వస్తువులు వస్తాయి అందులోకి. ఆటోమేటిక్గా దేవుడు సిద్ధం చేశాడు. ఇదో అందుకోసం అర్థం అవ్వట్లేదు, చాలామందికి అర్థం కావట్లేదు. విషయం ఇదేనండి. కీర్తన గ్రంథం తట్టు ఒకసారి బైబిల్ తిప్పటి ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథం 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన, యెహోవా తన భక్తులను తన కొరకు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు. నిన్ను తన కొరకు ఏర్పరచుకున్నాడు. తన కొరకు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత నీకు దేవుడు ఇయ్యడా? ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుడు సహాయం చేయడా? దేవుడు మేలు చేయడా? దేవుడు నీకు కావాల్సిన దీవెన ఇవ్వడా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏమి ఇవ్వకుండా పోతాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలని ప్రభుపేట మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నాడు? తన పోలికలో, తన స్వరూపంలో నేను తయారు చేశాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నువ్వు బ్రతుకుతుంటే నీకు అన్ని అవసరతలు తీర్చి, అక్కర్లు తీర్చి, నీకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఆది కాండములు ఇవ్వలేదా? ప్రియ దేవుని బిడ్డ, తన స్వరూపంలో, తన పోలికలో చేసిన ఆదాము అవ్వలకు ఏం తక్కువ చేశాడు? అనేకమైన దీవెనలు, అనేకమైన మేళ్లను, అనేకమైన ఆశీర్వాదాలని దేవుడు, సమృద్ధిని దేవుడు ఇయ్యలేదా? ఇచ్చాడు. కానీ వారు పాపం చేయటం ద్వారా ఆ ఆశీర్వాదాన్ని, సమృద్ధిని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది యెహోవా తన భక్తుల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. దేవుడు మన కొరకు గొప్ప మేలను దాచి ఉంచాడు. అనేక ఆశీర్వాదాలు నీ కోసం దాచి ఉంచాడు. ఆయన దాచిపెట్టాడు, దాచించాడు.
నువ్వు వాక్యం పట్టుకొని నిలబడు. వాక్యం పట్టుకొని నిలబడతామంటే వాక్యానుసారంగా నిలబడు. ఈ వాక్యంలో ఏమున్నాయి? దేవుని గుణాలు, దేవుని స్వభావాలు, మంచి అలవాట్లు, మంచి గుణాలు ఉన్నాయి. ఇవి చేస్తూ నిలబడి ఇట్లా పట్టుకో ఉండు. అద్భుతంగా నీకేం కావాలో అన్నీ దేవుడు సమకూరుస్తాడు. అదే అన్నాడు యేసుప్రభు, మొదట నా నీతి, నా రాజ్యం వెతకండి. నీతి అంటే బైబిల్, రాజ్యం అంటే ఆయన అనుభూతి, ఆయన అనుభవం, ఆత్మ అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అధికారం, ఆయన నడిపింపు, అవి వెతకండి. వాటికి అనుగుణంగా ఉండండి. ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి లైన్గా. నువ్వు నా అనుభవంలో చెప్తున్నాను. ఈ నా 20 సంవత్సరాల అనుభవంలో నేను దేవుణ్ణి నా అవసరతలు అడిగింది చాలా తక్కువ సమయం. ఎప్పుడో నేను 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను. నేను 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నమ్ముకున్న తర్వాత, ప్రియ దేవుని బిడ్డారా, నేను బైబిల్ కాలేజ్ చేసి ఆ తర్వాత అన్ని చేసి సేవకు వచ్చాను అనుకోండి. ఆ దినాల్లో ఎక్కువగా నా గురించి అడిగేవాడిని. బైబిల్ చదవగా అర్థమైంది, మన గురించి అడగాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయనకు తెలుసు. మనం ఏదైనా అడగాలంటే ఆయన జ్ఞానం, ఆయన తెలివి, ఆయన ఆత్మీయత, భక్తిని అడగాలి. ఆయనకు నచ్చినట్టు జీవించాలని అర్థమైన తర్వాత అడగటం బంద్ చేశాను. నా అవసరతలు అన్నీ దేవుడు తీరుస్తున్నాడు. నాకు ఏ కొదవ లేదు, కొరత లేదు. అన్నీ దేవుడు ఇస్తున్నాడు, సమయానికి ఇస్తాడు, అద్భుతంగా ఇస్తాడు. చెప్పాలంటే అది పెద్ద సాక్ష్యం. ఎంత అద్భుతం తెలుసా? నేను మనసులో ప్రభా ఇది కావాలి ప్రభా అని మనసులో అనుకుంటాను. ఎవరో విశ్వాసాలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్తూనే ఉంటారు. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకి దేవుడు ప్రేరేపిస్తాడు. ఇలా ఎన్నో అద్భుతాలైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. దేవుడు నమ్మదగినవాడు, పోషిస్తాడు. మేము విశ్వాసిగా ఉన్న రోజుల్లో కూడా, సేవకుడు కాకుండా విశ్వాసులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు అద్భుతంగా మాకు సహాయం చేశాడు. విశ్వాసిగా ఉన్నప్పుడు చేశాడు, సేవకుడిగా అయిన తర్వాత చేస్తున్నాడు, ఇక మీద కూడా చేస్తాడు. ఓన్లీ ఏంటి తెలుసా? మొదట మనం ఆయన వెతకాలి. ఇవాళ చాలామంది లోకం అన్నీ వెతికి దేవుని కొద్దిగా వెతుకుతున్నారు. అట్లా కాదు, సంపూర్తిగా వెతుకు. అంటే దైవ గుణగణాలు నీలో పెంపొందించుకో, ముందు అది చెయ్యి. నీలో ప్రేమ కనబడాలి, నీలో యేసుకున్న గుణగణాలు ఏమున్నాయో నీలో కనబడాలి బ్రదర్, నీలో కనబడని సిస్టర్. అప్పుడు చూడు ఆటోమేటిక్గా నీ ఒంటికి ఎట్లా ఆరోగ్యం ఉంటుంది, నీ ఇంటికి ఎట్లా ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడు చూడు అద్భుతంగా ఆశీర్వాదం ఉంటుంది. సో ఆత్మీయత అంటే ఏంటిది? బీ కాన్షియన్స్ అబౌట్ గాడ్. దైవ ధ్యాస, లేకపోతే దైవ మనసాక్షిని, ఆ మనసును కలిగి ఉండాలి అనేది. రెండవది ప్రియ దేవుని, బీ గాడ్లీ అంటే దైవికంగా ఉండాలి. మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, బీ స్క్రిప్చర్లీ అంటే వాక్యానుసారముగా ఉండాలి. మూడవది ఏంటిదండి అంటే, ప్రియ దేవుని ఆత్మీయత అంటే లోకానుసారంగా, శరీరానుసారంగా, నీకు నచ్చిన సారంగా ఉండేది కాదు ఆత్మీయత. దాన్ని ఆత్మీయత అనరని ప్రభుపేట మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకంటే శరీరానుసారమైన క్రియలు వేరుగా ఉంటాయి. చదవండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి. శరీర కార్యాలు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములను, అసూయలను, మత్తతులను, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇవన్నీ కూడా శరీర కార్యములై ఉన్నాయి. 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా, అంటే ఆత్మానుసారమైనది ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. ఇవేంటిది? ఇవి ఆత్మీయానుసారమైన విషయాలు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? స్క్రిప్చర్గా బ్రతకటం అంటే ఏంటిదంటే వాక్యానుసారంగా బ్రతికేటప్పుడు ఇవన్నీ నీలో కనబడతాయి. ఇవన్నీ నీలో కనబడుతున్నప్పుడు నీలో ఆత్మీయత ఉందని అర్థమవుతుందా? శరీరానుసారం అంటే లోకంలో ఉన్న విషయాలు చేయటం ద్వారా నీలో శరీర స్వభావం ఉంటుంది. ఆత్మ విషయాలు చేయాలంటే ఎట్లాంటిది? బైబిల్ కదా ఆత్మీయత సూచించేది. మన ఆత్మీయ గ్రంథం ఏది? బైబిల్. అప్పుడు ఈ బైబిల్ని చదువుతూ ఇందులో ఉన్న గుణగణాలు, ఇందులో ఉన్న విషయాలను, ఇందులో ఉన్న ఆజ్ఞలు, ఇందులో ఉన్న నియమాలు నువ్వు ఫాలో అయిపోతూ ఉండాలి. అవి నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా వాటిని నువ్వు అనుసరిస్తుంటావో, వాటి ప్రకారంగా జీవిస్తుంటావో, వాటి ప్రకారంగా చేస్తూ ఉంటావో, వెంటనే ఏమవుతుందంటే వాక్యానుసారంగా జీవించే ప్రతివాడు ఆత్మీయత ఉన్నవాడే. వాక్యం చెప్పేవాడు కాదు, వాక్యం చెప్పేవాడు మీరు తప్పుగా అనుకోకండి. వాక్యం ఈరోజు చెప్తాడు, రేపు వాడు తప్పిపోతాడు. అట్లాంటి వాళ్ళు చూడకు. వాక్యం చెప్తున్నామంటే ఏదో నేర్చుకున్నాం చెప్తున్నాము, అలానే వాడు ఎల్లకాలం అట్లుంటాడని లేదు. అట్లాంటి వాళ్ళు చూడకండి. వాక్యం చెప్పినంత మాత్రాన వాడు ఆత్మీయత ఉందన్నది కాదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది నాతో అంటారు, పాస్టర్ గారు బల వాక్యం చెప్పండి, నమ్మానండి, నమ్మి కొద్దిగా డబ్బులు ఇచ్చానండి, ఇస్తానంటే అటు వెళ్ళిపోయాడండి ఈ వాక్యం చెప్పి. అప్పుడు ఆయన చెప్పిన వాక్యానికి జీవించిన జీవితానికి తేడా ఉందని అర్థం. వాక్యం చెప్పటం గాడిది కూడా నిలబెడితే చెప్తుంది వాక్యం. దేవుడు గాడిదతో మాట్లాడిస్తా అన్నాడు. దేవుడు మాట్లాడింది కూడా గాడిది. ప్రియ దేవుని వాక్యం చెప్పటం పెద్ద విషయం కాదు.
జీవించటమే పెద్ద విషయం. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు ఇంతసేపు ప్రసంగం చేశాను కదా, ఇంతసేపు ప్రసంగం చేసేసి ఇంట్లోకి వెళ్ళి నా భార్య ఏమయ్యా నువ్వు ఏం సేవకుడువయ్యా, బయట మాత్రం బాగా వాక్యం, ఇంట్లోకి రాగానే టార్చర్ పెడుతున్నావు మమ్మల్ని, నానా బూతులు మాట్లాడుతున్నావు, నానా విషయాలు మాట్లాడుతున్నావు, నానా రకాలుగా ఉన్నావు ఏంటిది అని అన్నదనుకోండి, చెప్పిన వాక్యం అంతా వేస్టే కదా. కొంతమంది పట్టించుకోరు అనుకోండి, అప్పుడు వాక్యం చెప్పడం ముఖ్యం కాదు. ప్రేమ 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 అని బల్ల గుద్ది ఇరగొట్టి ఇక్కడ వాక్యం చెప్పి ఇంట్లోకి వెళ్ళి ప్రేమ లేకుండా దోమలు కొట్టినట్టు డబా 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 కొట్టేస్తుంటే దానికి అర్థం ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏంటిది? చెప్పిన దాన్ని బట్టి జీవిస్తేనే అప్పుడు ఏమంటారు? వాక్యానుసారంగా ఉన్నామంటారు. అప్పుడు వాక్యానుసారమైన జీవితం జీవించటమే ఆత్మీయత. అది మీరైనా నేనైనా ఎవరైనా. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు మనిషి కాదు, చూసేది దేవుడు మనిషిగా. మనకు దీవెన ఎవరిస్తారు? దేవుడు. ఆరోగ్యం ఎవరిస్తారు? దేవుడు. ఆశీర్వాదం ఎవరిస్తారు? దేవుడు. స్వస్థత ఎవరిస్తారు? దేవుడు. ముందు ప్రజలు కన్ఫ్యూజన్, మనిషి ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. ఏ పాస్టర్ స్వస్థత బలాన్ని ఇవ్వలేడు, ఓన్లీ దేవుడు ఇస్తాడు. పాస్టర్ ప్రార్థన చేసేదాన్ని దేవుడు ప్రాప్తి చేస్తాడు, దేవుడు ఓకే చేస్తాడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చేది దేవుడే, అల్టిమేట్గా చేసే మేలు దేవుడు చేస్తాడు. దేవుడు కార్యం చేయండి, ఎవరి జీవితంలో ఏమీ జరగదు, దేవుడు అందరి జీవితంలో మేలు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఆయన లేనిదే ఏమీ లేదు అన్న విషయం గుర్తించండి. అప్పుడు మరి ఆ దేవుడిని కార్యం చేయాలంటే నువ్వు ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయత అంటే ఏంటిదండి? బీ కాన్షియస్ అబౌట్ గాడ్, దైవికమైన మనస్సు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, రెండవది ప్రియ దేవుని బిడ్డ ఏం చెప్పాను? దేవుని వాక్యంలో బీ గాడ్లీ, దైవికంగా ఉండాలి. మూడవది బీ స్క్రిప్చర్లీ, వాక్యానుసారంగా మీరు ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ జీవితాన్ని జీవిస్తారో, ఎప్పుడైతే వీటిని మీరు చేస్తారో, అప్పుడు మీ జీవితం ఏంటిదండి అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ జీవితం ఉంటుందని ప్రభుపేట మీ అందరు కూడా మనవి చేస్తున్నాను. సో ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు? ఆత్మీయత అంటే ఈ ఆత్మీయత చాలా అవసరము. ఈ ఆత్మీయత ఉంది కాబట్టి దానియేలు సింహాల నోటి నుండి తప్పింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయమైన మనిషిలాగా, ఆత్మీయమైన వ్యక్తిలాగా మనం ఉండాలంటే ఎలా ఉండాలి? దానియేలు లాగా ఉండాలి. దానియేలు రోజుకి ముమ్మారు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అతనికి దైవ కాన్షియన్స్ ఉంది, అంటే దేవుని కాన్షియన్స్ కలిగి ఉన్నాడు. అతడు ప్రియ దేవుని బిడ్డలారా గాడ్లీ ఉన్నాడు, దైవికంగా ఉన్నాడు. దానియేలు గ్రంథం చదవండి, సమయం లేదుగా ముగిస్తున్నాడు. అతడు స్క్రిప్చర్లీ, వాక్యానుసారమైన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడు? రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దైవికమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు, హంబుల్ కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మీరు చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా 6వ అధ్యాయాన్ని చదవండి. దానియేలు గురించి ఒకసారి ఇంట్లో చదవండి. అతడు ఎంతో ఆత్మీయంగా ఉన్నాడు. అతడున్న ఆత్మీయతను బట్టి అక్కడున్న రాజులందరూ ఈయన దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నారు. నువ్వు ఉండే ఆత్మీయతను చూసి నీకే కాదు లాభం, చూసేవారు కూడా ఏమంటారంటే నిజంగా ఈ బ్రదర్ దేవుడే నిజమైన దేవుడండి, అతడు చేసే భక్తి నిజమైందండి, ఆ భక్తి మనం కూడా చేస్తే మనకు కూడా సంతోషం, సమాధానం, నెమ్మది ఉంటుందని. నీ జీవితంలో ఆనందమే కాక నీ ద్వారా 10 మందికి ఆనందం, 10 మందికి ఆరోగ్యం, 10 మందికి స్వస్థత వస్తుంది. ఆ జీవితం జీవించాలి. అది జీవించాలంటే ఆత్మతో కూడిన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తేనే సాధ్యం. నీకున్న ఆత్మీయ జీవితం అది ప్రియ దేవుని బిడ్డలారా చెబుతున్న ఈ 3 విధాలుగా నువ్వు జీవించగలిగితే అది ఆత్మీయత జీవితంగా ఉంటుంది. ఆ ఆత్మీయ జీవితంతో నీకు ఆత్మ సహాయం దొరుకుతుంది. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు బ్రతకటం మొదలుపెట్టు. అద్భుతంగా ఉంటుంది నీ జీవితం, ఆశీర్వాదంగా ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శాశ్వతంగా నీ సమస్యలకు పరిష్కారం వస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కృప కలిగిన దేవానికి వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. ఆత్మీయతతో కూడిన జీవితం జీవిస్తేనే తప్ప ఈ దినాల్లో ప్రభ మేము ఒక దానియేలులాగా, ఒక శద్రక్ మేషక్ అబేద్నెగోలాగా సమస్యలను అధిగమించి వాటిలో నుంచి బయటపడలేము నాయన. ఆ జీవితం ప్రజలు జీవించడానికి సహాయం దయచేయి. విన్న వాక్యం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవించే కృప వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను స్క్రీన్ మీద వస్తున్నట్టుగా శతదినాల ప్రార్థన జరుగుతుంది. ఉదయకాల ప్రార్థన 5 నుంచి 6 గంటల వరకు జూమ్ కాల్లో, యూట్యూబ్లో, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వాటిలో పాల్గొనండి. తప్పక మీ జీవితంలో నిజమైన ఒక విడుదలను దేవుడిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. ప్రైజ్ ది లార్డ్.